క్షేత్ర ప్రవేశం చేయడానికి, కాశీవాసం పొందడానికి మానవులకి ఉండవలసిన అర్హతలు. కాశీ 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 అని మనం ఎక్కడి నుండైనా సరే కనీసం మనసులో కాశీ 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 అని తలుచుకున్నా కూడా కాశీలో ఉన్న ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న మనమందరము కూడా కాశీ క్షేత్రంలో కొంతకాలమైన నివసించాలని ప్రగాఢంగా కోరుకోవాలి. తల్లి గర్భంలో ఎంతకాలం బిడ్డ ఉంటుందో కనీసం అంతకాలమైన కాశీలో ఉండాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే 9 నెలల కాలం. కానీ ఈ కలియుగ కాల పరిస్థితుల రీత్యా అంతకాలం ఉండలేని వారు కనీసం 9 రాత్రులైనా కాశీలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంతటి మహాపుణ్య క్షేత్రమైన ఈ కాశీకి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, చెయ్యకూడని పనులేమిటి, చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటి, చెయ్యకూడని పనులేమిటి అని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారే అగస్త్య మహర్షితో చెబుతున్న ధర్మాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ అగస్త్య, క్షేత్రములలోకెల్లా ఉత్తమమైన క్షేత్రము, మంగళములలోకెల్లా పరమ మంగళమైనది, శ్మశానములలోకెల్లా మహా శ్మశానము, పీఠములలోకెల్లా పరమ పీఠము, ధర్మాభిలాషులకు ధర్మరాశిని, అర్థార్థులకు పరమార్థాన్ని, కామార్థులకు సర్వభీష్టములను, ముముక్షులకు మోక్షాన్ని ప్రసాదించున్నది ఈ అవిముక్త క్షేత్రమైన వారణాసి క్షేత్రము. మహాసిద్ధిని ప్రసాదింపజేయని అణుమాత్ర స్థలం కూడా ఈ కాశీ క్షేత్రమునందు లేనేలేదు. ఈ లోకములో పవిత్రము చేయు అనేక తీర్థములు ఉన్నా కూడా అవన్నీ కాశీలోని ధూళి కణముతో సమానము కావు. గంగా, విశ్వేశ్వరుడు, కాశీ ఈ ముగ్గురు ఎక్కడ జాగరూకులై ఉన్నారో అక్కడ మోక్షం సిద్ధిస్తుంది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అగస్త్య మహర్షి మరలా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఇలా ప్రశ్నించాడు. ఓ స్కంద, గంగా, విశ్వేశ్వరుడు, కాశీ అనే ఈ ముగ్గురిని చంచలమైన బుద్ధి కలిగిన మానవుడు ఈ కలియుగమున ఎలా పొందగలరు? జపములు, తపములు, దానములు, వ్రతములు ఏవైనా ఉన్నాయా? ఇవేవి చేయకుండానే, ఇంతటి కష్టపడకుండానే గంగా, విశ్వేశ్వరుడు, కాశీ అనుగ్రహం పొందడానికి తగిన ఉపాయం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. కాశీ క్షేత్రంలో కాలు మోపాలంటే కొన్ని కోట్ల 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 జన్మల పుణ్యరాశి ఉండాలన్నాడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.